హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టైపింగ్ టైనర్లో మన స్పీడు పెరగడం అలానే గేమ్స్ ఎలా ఆడాలో చూపిస్తున్నాను. టైపింగ్ టైనర్ అలా ఓపెన్ చేసి ఇక్కడ మన నేమ్ అన్నది ఎంటర్ చేయాలి. టైపింగ్ టైనర్ ఎలా ఓపెన్ అవుతుంది, ఇక్కడ మన నేమ్ అడుగుతాడు. ఆల్రెడీ నా నేమ్ ఉంది కాబట్టి ఎంటర్ ఇవ్వాలి. లేకపోతే కనుక ఇక్కడ మన నేమ్ టైప్ చేసి ఇక్కడ ఎంటర్ అన్నది టైప్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ గేమ్స్ చూపిస్తున్నాను. గేమ్స్ ఓకే చేసి ఇక్కడ ఏబిసిడి గేమ్, ఫస్ట్ గేమ్ లెటర్స్ గేమ్స్ నేను స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓకే చేసి ఇప్పుడు అక్కడ వస్తున్న ఏవే అయితే లెటర్స్ వస్తున్నాయో అవి మనం కీబోర్డ్ చూడకుండా మానిటర్ చూస్తూ మనం ప్రెస్ అనేది చేయాలి. ఇలా గేమ్ అన్నది ఆడాలి. ఇందులో 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ గేమ్ వచ్చేసి ఈ లెవెల్. మనం స్కోర్ ఎక్కువ, ఇది ఫస్ట్ గేము. మనం ఎంత స్కోర్ అయితే యాడ్ చేస్తామో ఇక్కడ స్కోర్ అన్నది చూపిస్తుంది. స్కోర్ని బట్టి ఇక్కడ మన నేమ్ అన్నది ఇస్తాడు వాడు. మానిటర్లో మన నేమ్ అన్నది యాడ్ అవుతుంది స్కోర్ ఎక్కువ పెరిగితేనే. సెకండ్ గేము యానిమల్స్ గేమ్స్. యానిమల్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, స్టార్ట్ చేస్తున్నాను. సెకండ్ గేమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా మొత్తం టైప్ చేసేసి ఇక్కడ స్పేస్ బార్, దీన్ని స్పేస్ బార్ అంటారు. స్పేస్ ఇవ్వాలి, ప్రతిదానికి స్పేస్ అన్నది ఇవ్వాలి. స్పేస్ బార్ టైప్ చేయాలి. మానిటర్ చూస్తూ, కీబోర్డ్ అనేది చూడకూడదు. ఇలా మనం టైప్ చేసుకోవాలి. ఈ బాక్స్ అంతా నిండిపోతే కనుక గేమ్ అన్నది అక్కడ ఆగిపోతుంది. మన స్కోర్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ గేమ్ ఇది సెకండ్ గేము. అలానే థర్డ్ గేమ్ కూడా ఇలానే ఉంటుంది. ఈ గేమ్ కూడా స్పేస్ బార్ అనేది టైప్ చేయాలి. ఆ సర్కిల్లో కనిపిస్తుంది కదా ఆ బాక్స్, అక్కడ నేమ్స్ ఉన్న దాని దగ్గరికి ఉంటేనే ఆ అక్షరాలు అన్నది, ఆ లెటర్స్ అన్నది డిలీట్ అవుతాయి. అప్పుడే మనకి స్కోర్ అన్నది ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అక్కడ యాడ్ అవుతుంది. మనం ఎంత ఆడామన్నది అక్కడ స్కోర్ అన్నది చూపిస్తుంది. ఇది థర్డ్ గేము. ఇందులో 3 గేమ్స్ ఉంటాయి. అలానే టైపింగ్ టెస్ట్. ఇది టైపింగ్ టెస్ట్. నేను 3వ లైను ఓకే చేసుకున్నాను. ఇక్కడ మనకు నచ్చిన 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఇలా మనకు నచ్చిన ఒక నేను తీసుకోవాలి. నేను 2 మినిట్స్ అయితే తీసుకుని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అనేది ఇస్తాడు. ఇక్కడ క్యాపిటల్ లాక్ అనేది కనిపిస్తుంది కదా, క్యాపిటల్ లాకు స్మాల్ లాకు కలిపిస్తాడు. క్యాపిటల్ లాకు స్మాల్ లాకు ఆఫ్ ఆన్ అంటే అక్కడ ఎక్కడైతే క్యాపిటల్ లాక్ వస్తుందో అక్కడ క్యాపిటల్ లాక్ ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ క్యాపిటల్ లాక్ ఆన్ చేసుకుని తర్వాత ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పారాగ్రాఫ్ మొత్తం టైప్ చేసేసుకోవాలి. నేను 1-2 మినిట్స్ పెట్టుకున్నాను కాబట్టి మొత్తం ఈ పారాగ్రాఫ్ అంతా టైప్ చేసేసి అక్కడ టైం అన్నది రన్ అవుతుంది చూడండి. పారాగ్రాఫ్ అన్నది అలానే రన్ అవుతూ ఉంటుంది. మనం ఎంత అయితే టైం ఇచ్చామో అంత టైంలోగా ఈ పారాగ్రాఫ్ అంతా టైప్ చేసేయాలి. మన స్పీడ్ వచ్చేసి 13 అబవ్ ఉండాలి. నేను 1 మినిట్ అని టైప్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ చేసి టైం అయిపోయింది. 1 మినిట్కి నాకు స్పీడ్ ఇక్కడ చూడాలి. నెట్ స్పీడ్ అని కనిపిస్తుంది కదా, రాంగ్స్ ఏమీ టైప్ చేయలేదు కాబట్టి నాకు 16కి 16 వచ్చింది. అదైనా 1 మినిటే టైప్ చేశాను కాబట్టి ఇక్కడ ఓకే చేసుకోవాలి. నాకు 16 అంటే 16 స్పీడు స్కోరు. టైపింగ్ టెస్ట్ అంటే స్పీడ్ వచ్చేసి 13 అంటే 13 ఉండాలి, 30 ఉండాలి. టైపింగ్ స్పీడ్ ఎక్కువగా టైపింగ్ అన్నదే
టైపింగ్ తెలిసిన వాళ్ళకి టైపింగ్ స్పీడ్ అనేది ఎంత ఉండాలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఫ్రెండ్స్, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. 13 అబోవ్ 30 దాటినా పర్లేదు, కానీ 30కి తక్కువ ఉండకూడదు. టైపింగ్ అనేది బాగా నేర్చుకోవాలి. మా స్టూడెంట్స్ కూడా అదే నేను చెప్తున్నాను. నేను టైపింగు ఎటువంటి మిస్టేక్లు కట్ట లేకుండా టైప్ చేయాలి. కీబోర్డ్ చూడకుండా మానిటర్ చూస్తూ మనం టైప్ చేసేలా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది టైపింగ్ టైనర్లో 3 గేమ్స్ అండ్ టైపింగ్. ఓకేనా ఫ్రెండ్స్.